ఏమైందిరా? ఆ పెద్దాయన చనిపోయారన్నా. మన నాన్నకు కూడా ఇలాగే జరుగుంటుంది కదా? అవునన్నా, మన నాన్నకు కూడా ఇలాగే జరిగి ఉంటుంది. అన్నా, నాన్నని ఇలాగే కొట్టి పడేసి డబ్బులు తీసుకెళ్ళి ఉంటారన్నా. వాళ్ళని ఊరికే వదలకూడదన్నా. నేను ఊరికి వెళ్ళనన్నా. వాళ్ళని కనిపెట్టి ప్రతీకారం తెచ్చుకోవాలి. వదలకూడదన్నా, వదలకూడదు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే వెతికి మరీ పట్టుకోవాలన్నా. ఏం డ్యూటీ ఏంటో, రాత్రి 2 అయిపోయిందా? ఏంటయ్యా? అది కంప్లైంట్ ఇవ్వాలి. రైటర్ బయటికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. అలా కూర్చో. సార్, ఇన్స్పెక్టర్ లేరా? ఏమయ్యా, రైటర్ బయటికి వెళ్ళాలంటున్నారు కదా, వెళ్ళవయ్యా, కూర్చో, వెళ్ళు. సరే సార్. తర్వాత డ్యూటీ పూర్తి చేసుకుని 2 గంటల తర్వాత ఇంటికి వస్తే. ఏమయ్యా, వ్యాపారం చేస్తున్నావు, కమిషన్ అడిగితే లేదంటున్నావు? ఇస్తున్నాను సార్, ఈ నెలే కొంచెం. నేను ఒకరిని లవ్ చేశాను సార్, వాడు నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నేను 3 నెలలు కడుపుతో ఉన్నాను సార్. నేను కడుపుతో ఉన్నానని మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు సార్. ఎలాగైనా మా ఇద్దరిని కలపండి సార్, ప్లీజ్. నువ్వు ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళు, నువ్వు స్టేషన్ అంతా రామాకమ్మా. నేనే వాడి గురించి బాగా విచారించి రాత్రి నేనే ఇంటికి వస్తాలే. ఎక్కడ్రా నీ ఫ్రెండ్? రేయ్, అడుగుతున్నాగా, మాట్లాడబెట్రా. నమస్తే సార్. సార్ నమస్తే. ఎవరే అతను? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్. పొద్దున్నే ఒకటే తలనొప్పిలా ఉంది. వెళ్ళి టీ చెప్పు. సార్. బాబు, రైటర్కి తలనొప్పిగా ఉందంట, ఓ టీ తీసుకురా, తర్వాత కంప్లైంట్ ఇద్దు కానీ. ఏమయ్యా, సార్ అడుగుతున్నారు కదా, కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చావు, టీ కూడా తేరావా? వెళ్ళవా. తమ్ముడు, 5 టీలు 5 బజ్జీలు తీసుకురా. బాబు, 2 బ్యాగులు సిగరెట్లు తీసుకురా. ఎప్పుడు వస్తారు సార్? సార్, పొద్దునే. ఏందయ్యా నీ గోళ? వచ్చేదాకా వెయిట్ చేయండి. చెప్పండి సార్, ఆయన వెళ్ళిపోతారు సార్. తర్వాత రాత్రి మొత్తం చాలా గందరగోళం అయిపోయింది సార్. ప్లీజ్ సార్, రానివ్వండి సార్. అలా కాదు సార్. ఏమయ్యా, నమస్కారం సార్. ఏమయ్యా, గోపింటి పిల్లని లవ్ చేసావా? లేదంటే వాళ్ళ నాన్న ఏదైనా గొడవ చేశాడా? సార్, ఈ కాలం కుర్రోళ్ళకి ఇవి తప్ప ఇంకేం తెలుసు సార్? సార్, ఒక హత్య కేసు. ఏమంటున్నావయ్యా, హత్య కేసా? అవును సార్. నడి రోడ్డు మీద ఒక పెద్ద ఆయన్ని నా కళ్ళ ముందు కొట్టి డబ్బులు తీసుకెళ్ళిపోయారు సార్. అప్పుడు ఆ పెద్ద ఆయన చనిపోయారు సార్. 1 నెల క్రితం
మా నాన్న ఇలాగే నడి రోడ్డు మీద దెబ్బలు తిని చనిపోయారు సార్. ఆయన అప్పుగా తీసుకొచ్చిన 10 లక్షలు కూడా పోయాయి సార్. నాకేమో మా నాన్నని కూడా ఇలాగే హత్య చేసి డబ్బులు తీసుకెళ్లరేమో అని సందేహంగా ఉంది సార్. ఈ రెండింటిని హత్య కేసులుగా ఫైల్ చేసి ఆ పెద్ద ఆయన్ని మా నాన్నని ఎవరు చంపారో మీరే కనిపెట్టాలి సార్. ఏంటయ్యా నాకే ఆర్డర్ వేస్తావా? అయితే నువ్వు చెప్పినట్టు అలాగే రాసుకోనా? లేదు సార్, డబ్బు కోసమే నాన్నని ఎవరో హత్య చేశారు. ఎవిడెన్స్ ఉందా? అది కనిపెట్టడమే కదా సార్ మీ పని. ఏవయ్యా ఏది మూసి పెట్టాలో ఏది కనిపెట్టాలో నాకు తెలుసు, వెళ్ళి కూర్చో. సారీ సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్. ఏవయ్యా లోపలేస్తాను, ఏమయ్యా వెళ్ళు. రైట్ అలాంటి మూసు కూర్చో. ఏంటయ్యా నువ్వు? కూర్చో కూర్చో. మీ అబ్బాయి ఎవరికో వెళ్ళి డబ్బు ఇచ్చుంటాడు, లేదంటే మందేసి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా గుద్ది చచ్చుంటాడు. ఎవడైనా డబ్బు తీసుకొని వెళ్ళుంటాడు. ఏంటా సూపర్, మాకే బోల్డ్ అనే సమస్యలు. పెద్ద చెప్పొచ్చాడు. టీ తీసిచ్చామని ఊరుకున్నాను, లేదంటే బొక్కలో వేసేవాడిని. ఏంటా లుక్కో, లేచి వెళ్ళిపో. ఏమయ్యా త్వరగా వెళ్ళవయ్యా, బిర్యానీ గిర్యానీ తెమ్మంటాడు. ఇదిగోండి కాఫీ. కార్తీ, ఎవరని వెళ్ళి చూడు. నువ్వు వెళ్ళి చూడుమా. చెప్తే వినాలి, వెళ్ళి చూడు. మీ నాన్నని చంపేశారని అనుకుంటుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను అర్జున్. నా చిన్న వయసులోనే మా నాన్నకి దూరం అయ్యాను. మీ నాన్నని మా నాన్న అనుకొని సంతోషపడ్డాను. అది కూడా ఇప్పుడు చేజారిపోయింది. మా నాన్న చనిపోవడమే తట్టుకోలేకపోయాను. హత్య అని తెలిసాక వదలరు. మా నాన్నని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోకుండా వదలను. అర్జున్, ఇప్పుడు నువ్వు ఒంటరి వాడివి కాదు. నీకోసం నీకు మీ అమ్మ ఉంది, నేను ఉన్నాను. ఏమైంది నాన్న? మీ నాన్నగారి ఫోటోని అలా చూస్తూనే ఉన్నావు? ఏం లేదమ్మా, ఊరికే. సరే, డ్రెస్ మార్చుకునిరా, భోజనం పెడతాను, భోంచేద్దు గాని. ఆకలిగా లేదమ్మా, మీరు వెళ్ళి తినండి. ఏమైంది? బానే ఉండేవాడుగా, 2 రోజుల నుంచి చాలా మూడీగా ఉంటున్నాడు.